గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 3 స్కందాలు పూర్తి చేశాం. 4వ స్కందంలో కూడాను 4వ స్కందాన్ని కూడా మనం 24 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 25వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ధ్రువుడి యొక్క తపస్సుతో భూమి వణకటం మొదలుపెట్టింది. అది చూచిన దేవతలందరూ కూడా నారాయణుడి దగ్గరికి వెళ్ళి స్తుతించారు ఆయన్ని, అయ్యా కాపాడమని. అప్పుడు నారాయణుడు వాళ్ళని ఓదార్చాడు, చెప్పాడు వాళ్ళతోటి. ఉత్తానపాదుడు కొడుకైన ధ్రువుడు విశ్వస్వరూపుడనైన నాయందు తన మనస్సును సంధానపరచి తపస్సు చేస్తున్నాడు. ఆ కారణం చేత మీకు ప్రాణ నిరోధం కలిగింది. అంటే దేవతలకు కూడా ఈయన ధ్రువుడు నారాయణుడు మనసులో ప్రవేశించేటప్పటికీ దేవతల శ్వాస ఆగిపోయిందట. అదే చెప్తున్నాడు, మీకు ప్రాణ నిరోధం కలిగింది. దానివల్ల ఇప్పుడు నేను వెళ్తాను, ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింపజేస్తాను, భయపడకుండా మీ అందరూ వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆ ఆజ్ఞను శిరసావహించి భయం తొలగి వాసుదేవుడికి నమస్కరించి తమ దేవలోకానికి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత ఆ హరి గరుడ వాహనం ఎక్కాడు. తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలన్న ఉత్సాహంతో ఆ ధ్రువుడు తపస్సు చేస్తున్న మధువనానికి వచ్చి ధ్రువమైన భక్తి యోగంతో నిశ్చలమైన భక్తితో తన మనస్సులో ప్రకాశిస్తున్న సహస్రశీర్షుడైన మెరుపుతో సమానంగా ప్రకాశించే శ్రీహరిని చూస్తూ ఉండటం చేత, అంటే అంత పూర్తిగా దృష్టి అంతా అంతరంగంలోకి వెళ్ళిపోయింది, అంతరాత్మలోకి. బయట ఏం జరుగుతుందో తెలియట్లా. ఆ హరి వచ్చాడు అన్న సంగతి కూడా ఆయన చూడలేకపోయాడు. ఆయన దృష్టి అంతా లోపలికి వెళ్ళిపోయిందనమాట. అందువల్ల శ్రీహరిని చూడలేకపోయాడు. శ్రీహరి మాత్రం ధ్రువుణ్ణి చూశాడు. ఇంతలో అతని మనసులోని మూర్తి మాయమైపోయింది. ఎవరి మనసులో? ధ్రువుడు మనసులో ఒక మూర్తిని ప్రతిష్ఠించుకున్నాడు. అంటే భగవంతునే తెచ్చుకొని మనసులో బంధించేశాడు. దాంతో దేవతల ఊపిరి కూడా, ప్రాణాలకు కూడా వాళ్ళకు అది మోసం వచ్చింది. వాళ్ళందరూ పోయారు విష్ణుమూర్తి దగ్గరికి. విష్ణుమూర్తి వచ్చాడు, సాక్షాత్కరించాడు. ఎంతకీ ఆయన బయటికి రావట్లా, అంతరంగంలో బంధించుకున్నాడు కదా. చివరికి మరి భగవంతుడే సంకల్పించి ఆ ధ్రువుడిలో మనసులోని మూర్తిని మాయం చేశాడు. వెంటనే కళ్ళు తెరిచాడు ధ్రువుడు. తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తన మనస్సులో పలకని కనిపించిన రూపం వంటిదే బయట కనిపిస్తుందని కాసేపు తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్లపై స్రవించే ఆనంద భాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు. ఇక స్తుతి మొదలుపెట్టాడు. తన కందోయితో స్వామి యొక్క సౌందర్యాన్ని తాగుతున్నట్లుగా, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, తన చేతులతో స్వామిని కౌగలించుకున్నట్లుగా అనుభూతిని పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ధ్రువుడి విధంగా సాష్టాంగ దండ ప్రణామం చేసి దోసిని ఒగ్గి స్తుతించడానికి పూనుకున్నాడు. కానీ స్తుతి విధానం ఆయనకి తెలియడంలా. అప్పుడు ఈ సంగతి గ్రహించాడు ఎవరు? నారాయణుడు. వేదమయమైన తన చేతి పాంచజన్య శంఖంతో ఆ బాలుడి యొక్క బుగ్గను స్పృశించాడు. అంతే
ఆ ప్రభావం చేత వాక్శక్తి వచ్చింది ఆ ధ్రువుల్లో. భక్తిభావంతో సమస్త లోకాల యందు విఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. దేవా, నువ్వు చక్షురాది అఖిల జ్ఞాన క్రియాశక్తి ధరించిన అఖిల శక్తి సంపన్నుడవి, అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కుల్ని, ప్రాణాల్ని, నా కరచరణాది సకలేంద్రియాల్ని దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తి వల్ల తిరిగి చైతన్యాన్ని కలిగించి బతికించిన భగవంతుడివి నువ్వు. సకల అంతర్యామి అయిన వాడివి, పరమ పురుషుడవైన నీకు నమస్కారం తండ్రి. నువ్వు ఒక్కడివే అయినప్పటికీ నీ మాయాశక్తి చేత ఈ సమస్త లోకాన్ని కూడా సృజిస్తావు, లోకంలో ప్రవేశిస్తావు, ఇంద్రియాల్లో నివసిస్తావు. అగ్ని ఒక్కడే అయినప్పటికీ పెక్కు చెట్లలో, దారువుల్లో అంటే చెట్లు, పెక్కు కట్టెల్లో ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అగ్ని ఎక్కడ ఉంటుందయ్యా అంటే కట్టెలోనే ఉంటుందిరా. ఎలా తెలుస్తుంది? అది కట్టెని రాస్తే అగ్ని వస్తుంది, అదే గుర్తు అన్నమాట. అదే చెప్తున్నాడు. అగ్ని ఒక్కడే అయినప్పటికీ ఎన్నో కట్టెల్లో ఉన్నట్టుగా నువ్వు కూడా ఆయా దేవతా రూపాల్లో కనిపిస్తూ ఉంటావు. నువ్వు ఒక్కడివే అయినప్పటికీ ఆయా దేవతల రూపాల్లో కనిపిస్తూ ఉంటావు. ఓ దీనబంధువా, నిద్ర నుండి మేల్కొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూస్తాడు. అలాగే సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నువ్వు ప్రసాదించిన జ్ఞానం చేత ఈ సమస్త ప్రపంచాన్ని నిద్ర లేచిన వ్యక్తిలాగా సందర్శించాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలని కృతజ్ఞుడైన సజ్జనుడు మరిచిపోలేడు. మహానుభావ, దేవదేవ, ఈశ్వర, మాధవ, ముకుంద, నువ్వు జీవులకు జన్మ మరణాలని తొలగించి నువ్వు వారి ప్రాణాలని రక్షిస్తావు. తమ తమ కోర్కెలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయ చేత మోసగింపబడ్డవాళ్లే. భక్తజన కల్పవృక్షమైన నిన్ను ఐహిక సుఖాల కోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది. శౌర్యం, ఔదార్యం మొదలైన సుగుణాలతో కూడిన కథా సుధాపూర్వం అపారమైన సంసార తాపాలని నివారిస్తుందయ్యా. ఓ పద్మనాభ, నువ్వు సాధుజన చింతామణివి. నీ పాద సంస్మరణం వల్లను అనురాగ సుధలు చిందే నీ కథలను నీ భక్తులతో కూడి వినడం వల్లను ప్రాప్తించే పరమసుఖం స్వాత్మానందభూతమైన మోక్షంలో కూడా లభించదు అంటారు. కాలమనే ఖడ్గం చేత స్వర్గానికి పోయే విమానం ఖండింపబడగా కూలిపోతున్న ఆ విమానాల నుండి పడే వేలుపుల మాట వేరే చెప్పడం దేనికయ్యా? శ్రీహరి, నిర్మలాత్ములై నీ సేవ యందు అవిచ్ఛిన్నమైన ఆసక్తులైన విశుద్ధ హృదయులకు మహాత్ములకు భక్తులతో నాకు మైత్రి చేకూర్చవయ్యా. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ గుణ కథా సుధా రసాన్ని మనసారా గ్రోలి ఉన్మత్తులై దుఃఖాలతో నిండిన సంసార భీషణ సాగరాన్ని సులభంగా తరిస్తారయ్యా. ఏం కోరుకుంటున్నాడు ధ్రువుడు? సత్సాంగత్యం కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు నీ గుణ కథా సుధా రసాన్ని మనసారా గ్రోలుతారు, మాకు వినిపిస్తారు, మేము వింటాము. కాబట్టి నాకు అది ప్రసాదించవయ్యా, సత్పురుషుల సాంగత్యం. ఓ మాధవ, ముకుంద, రమా మనోహర, విశ్వతోముఖ, ఎల్లప్పుడూ నీ యొక్క మహత్యంగా సుగంధాన్ని అనుభవించిన వాళ్ళు మరలా మరణశీలమైన ఈ శరీరాన్ని ఏమాత్రం లెక్క చేయరు. అదేవిధంగా భార్యాపుత్రుల్ని, మిత్రుల్ని, భవనాల్ని, బంధువుల్ని కూడా మర్చిపోతారు. ఓ పరమాత్మ, ఇదంతా ధ్రువస్థుతి, చాలా గొప్ప స్థుతి. పరమాత్మ, మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు, సరీసృపాలు ఇవన్నీ కూడాను నిండి ఉన్న ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. దీని యందు స్థూల సూక్ష్మాది పదార్థాలు, సద అసత్ పదార్థాలు పరస్పరం భిన్న రూపంగా ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ నిత్య కళ్యాణము, నిరంతర మహేశ్వర్య సంపన్నము అయి
శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగుదును. రాజీవనేత్ర, రమా కళత్ర, కళత్రం అంటే భార్య, రమ కళత్రంగా గలవాడివా, నీవు నిర్మలాకారుడువయ్యా, భవ భయదూరుడివి, మునిజన సంస్థవనీయుడు, పరమ భాగ్యధౌర్యేయుడవి. నువ్వు కల్పాంతంలో ప్రళయకాలంలో సర్వ ప్రపంచాన్ని నీ పొటలో ఉంచుకుంటావు. ఆదిశేషు యొక్క తల్పం మీద శయనిస్తావు. నువ్వు యోగ నిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలో నుండి ఉద్భవించిన హిరణ్మయమైన తామర పువ్వు యొక్క కన్నికారంలో నుండి మహా తేజస్వి అయిన చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కారం చేస్తున్నాను. నువ్వు మహత్తు గల చరిత్ర గలవాడివి, పద్మపత్రాల వంటి నేత్రాలు, శుభమైన రూపాలు కలవాడివి, ఎల్లప్పుడూ కూడాను లక్ష్మిని ధరించేవాడివి, బ్రహ్మానంద ప్రసాదానికి మూలమైన వాడివి. ఓ గోవిందహరి, నీకు నా నమస్కారం అయ్యా. ఈ విధంగా నువ్వు యోగ నిద్రలో మైమరిచి ఉన్నప్పటికీ నువ్వు జీవుల కన్నా మిక్కిలి విలక్షణంగా ఉంటావు. నువ్వు నీ అఖండ చిన్మయ దృష్టితో బుద్ధి యొక్క సర్వావస్థలను కూడా చూస్తూ ఉంటావు. అంచేత అవస్థాభేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించడానికి విష్ణు రూపాన్ని గైకుంటావు. నువ్వు నిశ్చయ ముక్తుడవి, పరిశుద్ధుడవి, సర్వజ్ఞుడివి, శుద్ధ తత్వమయుడివి, పరమాత్మ స్వరూపుడివి, నిర్వికారుడివి, కూటస్థుడివి, ఆదిపురుషుడివి, షడైశ్వర్య సంపన్నుడవి, భగవంతుడివి, మూడు గుణాలకి అధిపతివి, పరమాత్మ స్వరూపుడవు, నిర్వికారుడవు. జీవుడు భాగ్యహీనుడు, అతని యందు నీ గుణములు ఉండవు. అంటే నీవు జీవుని కన్నా పూర్తి భిన్నుడవు. ఏ సర్వేశ్వరునిందైతే విరుద్ధ గమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనమై అవుతుంటాయో అటువంటి జగత్కారణము, అద్వితీయము, అనంతము, ఆద్యము, అనంతము, ఆనందమాత్రము, అవికారము అయిన పరబ్రహ్మవి నీవు. నీకు నమస్కారం దేవా. నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. నువ్వు పరమానంద స్వరూపుడవని ఎరింగి నిష్కామ భావంతో నిన్ను నిరంతరం సేవించే వారికి రాజ్యం మొదలైన వాంఛల్లో పరమార్థమైన ఫలం సర్వంతర్యామి అయిన నీ పవిత్ర పాదసేవనం పొందడమే నిజమైన భజన ఫలం. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు ప్రేమ విహ్వలై అప్పటికప్పుడు పుట్టిన తన దూడకు చన్నిస్తూ తోడేళ్లు మొదలగు క్రూర మృగాల బారి నుండి రక్షించే విధంగా ఐశ్వర్యశాలి అయిన నువ్వు అనుగ్రహ పరశుడనై సకాములైన వారి కోరికలు తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావని ఈ విధంగా సత్సంకల్పుడు సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమ గల భగవంతుడు మనస్సులో సంతోషించి అన్నాడు, ఓ ఉత్తమ వ్రతాన్ని పాటిస్తున్న రాజకుమారా, నీ వ్రత దీక్ష అచంచలమైనదయ్యా. నేను నీ మనస్సులోని సంకల్పాన్ని చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను అన్నాడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం మిగతా భాగాన్ని 26వ భాగంలో చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. ఐ కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గం హిమీషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే.